హైదరాబాద్కి రేవంత్ ఎఫెక్ట్ తగిలిందా? ఎందుకంటే హైడ్రా పెట్టినప్పటి నుంచి కొత్తగా ఒక ఫ్లాట్ కొనాలన్నా విల్లా కొనాలన్నా స్థలం కొనాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో సంపాదించుకున్న హైదరాబాదులో ఆస్తులు కొనుక్కునేటటువంటి వాళ్ళు, అలాగే హైదరాబాదులోనే నివాసం ఉండేటటువంటి వాళ్ళు, మధ్యతరగతి బ్యాంకు లోన్లు తీసుకుని కొనుక్కుని ఇంకా భవిష్యత్తులో మనం కొనుక్కోలేని రేట్లు పెరిగిపోతాయి అని భయపడి ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అందరూ కూడా వణికిపోతున్నటువంటి రోజులతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ డమాలైంది. ఇళ్ల అమ్మకాల్లో ఏకంగా 42% డౌన్ కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై సెప్టెంబర్ కాలంలో సుమారు 42% మేర తక్కువగా నమోదైనవి అన్నటువంటిది రియల్ ఎస్టేట్ అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. ఇప్పటికే 12,082 యూనిట్లు విక్రయాలు ఉండొచ్చని, ఇప్పటికి కూడా క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,650 యూనిట్లుగా ఉన్నాయన్నది తన తాజా నివేదికలో చెప్పుకొచ్చింది.